నమస్తే. నా పేరు నాగేశ్వరరావు. సెనర్జీ కంపెనీలో నేను ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాను. దేవరకొండ హెడ్ క్వార్టర్ వచ్చేసి. ప్రస్తుతం మనం ఇప్పుడు పిఏపల్లి మండలం బొర్లిగొర్ల లింగయ్య గారి తోటలో ఉన్నాం ప్రస్తుతము. వారు సెనర్జీ కంపెనీ మందులనే వాడుతున్నారు నా సలహా మేరకు. వారి మాటల్లో తెలుసుకుందాం. నాదే తోట ఎవ్వరు కాదు. నా తోటని తీసేయాలని మా చుట్టాలొచ్చి "ఎందుకా ఈ తోట" అన్నారు. ఇంకొక విషయం ఏందంటే, మీరు ఇది ఒక సంవత్సరం గనక అన్ని అడ్వాన్స్‌గా అన్ని సలహాలు తీసుకున్నట్టయితే, సార్ మీరు ఒక సంవత్సరం ముందుకెళ్తారు. అంటే కత్తెర ప్లేస్‌మెంట్ జేయాలె. కత్తెర ప్లేస్‌మెంట్ ఎందుకు గావట్లేదనేది మీకు ఆ సీక్రెట్ ఏందనేది తెలవట్లేదు. ఏంటిదనంటే, పంట తీసిన తర్వాత చెట్టనేది రెస్ట్‌కి రావాలె. అవును. ఆ పంట తీసి మళ్ళీ ఎంటనే దాన్ని సిద్ధం కావాలని అంటారు. అది సిద్ధం అవుతలేదది. ఓకే. రెస్ట్‌కి పోవాలె. రెస్ట్‌కి పోవాలె. రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. దాన్ని మంచి చెడ్డ దాన్నంతా చూసుకున్న తర్వాతనే దాన్ని మళ్ళీ చేయాలి. డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎనర్జీ ఎక్కడుంటది? ఆ కాయకే పోతుంది. రైతులు ఎప్పుడు చూసినా గాని వాటర్ రావాలి, పంట రావాలి, వాటర్ రావాలి, పంట రావాలి. దాని శక్తి లేనిది యాడ నుంచి వస్తదది? ఆ శక్తి రావాలి అనేనంటే మనం బిఫోర్‌గా కాయ నిలదీయాలి. కాయ నిలదీయటానికి కారణం ఏంటి అనంటే మనం నేచురల్‌గా మనం నీళ్లు పెడతాం వస్తదిలే. నేచురల్‌గా నీళ్లు పెడతాం చాలా వస్తది మంది రైతులు అని అనుకునేది కూడా అంతే. అనుకుంటారు. అవును. అంటే అప్పుడు కాయకి శక్తి రావాలి అనంటే ఆకు నాణ్యత ఉండాలి, ఆకు బలం ఉండాలి. డ్రిప్ ద్వారా పెట్టుకునే ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి. మన వాటర్ సోలబుల్ వాటిని అందించాలి. అందించేసిన తర్వాత ఇంకోటేందనంటే ప్రతి 4 నెలలకోసారి మనం ఫెర్టిలైజర్ డోస్ ఎళ్ళిపోతది. అయిపోతది. అయినప్పుడు మనం దానికి ఏమిచ్చుకోవాలి, దాన్ని బట్టి చేసుకోవాలి. ఏమైతదంటే కాయ దశలో ఉండేసేసి కాయ తొందరగా సైజు రావాలనంటే దానికి స్పెషల్‌గా పొటాషు, అమ్మోనియం సల్ఫేటు వీటితో పాటు మన మైక్రో న్యూట్రియన్స్ ఏది గ్రోవెల్ ఎఫ్సియం, సిట్రస్ స్పెషల్, మెగ్నీషియం కలిపి అదొక హాఫ్ కేజీ, అదొక హాఫ్ కేజీ, హాఫ్ కేజీ గనుక ఇచ్చుకున్నట్టయితే దీని పెట్టుబడిని కూడా లెక్క చేసుకోండి మీరు. చేసుకున్న తర్వాత అది మనం ఒక టన్ అదనంగా వచ్చినా గానీ ఈ పెట్టుబడి ఎళ్ళిపోతది. తర్వాత ముందుంటాం మనం క్రాప్‌కి. చెట్టు బలంగా చెట్టు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ చెట్టు ఆల్. బలంగా ఆ! అయితది. చెట్టుని లాస్ కానీయకుండా ఉంచుతాము. తర్వాత మనం కత్తెరకి ఎలాంటి కండిషన్ ఉన్నా గూడా అంటే వర్షాలు బాగొచ్చినా గూడా చెట్టు సిద్ధంగా ఉంటది. కత్తెర వస్తది. ఇది సిద్ధం గావాలి అనంటే మనం ఫస్ట్ ఉన్నటువంటిది ఈ సీజన్ కాయ ఏదైతుందో, సీజన్ కాయ అయితేంది, కత్తెర కాయ అయితేంది, దీన్ని తొందరగా మనం మార్కెట్‌కి తరలించాలి. ఓకే. మార్కెట్‌కి తరలించాలనంటే రేటుని మనం జూసుకొని ఆ రేటు ప్రకారంగా మీరు సినర్జీ కంపెనీ మందులు వాడటం వల్ల సంతోషంగా ఉన్నారా లేరా? నేను చాలా సంతోషంగా ఉన్నా సార్. హ్మ్. నాతో పాటు నిజం ఇంకా చెప్తున్నారా? నిజం చెప్తున్నా సార్. ఆ! నేను అబద్ధం చెప్పట్లేదు. నా తోట లేదు. నేనప్పుడు కొన్ని ఫోటోలు కూడా తీసినవి ఉన్నాయి నాయి తోట. ఓకే. నా తోట లేదు. హ్మ్. చానా వరకు ఇగ తోటెందుకాయ తీసి అచ్చగట్టుకోరాదు ఏముంది ఈ తోట అని అన్నారు. హ్మ్. కొంతమంది అట్లా ఇట్లా అన్నారు. అంటే ఈ సుద్దాం అంటే నా అదృష్టం కొద్దీ సినర్జీ కంపెనీ సార్ నాకు తగలటం నా అదృష్టం. ఆ కంపెనీ మందులు మాత్రం మంచిగా పనిచేస్తున్నాయి. నా తోట ఇంకా కూడా 20 సంవత్సరాలు బతుకుతదని నేను ఆశిస్తున్నా. మీ సలహాలు కావాలంటే సార్. మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఎలా? నన్ను రీచ్ అవ్వాలంటే నా సెల్ నంబర్ వచ్చేసి 9440735294. నా నంబర్‌కి ఎవరు కాంటాక్ట్ చేసినా గానీ వాళ్ళని నేను డైరెక్ట్‌గా విజిట్ చేస్తా. వాళ్ళ సమస్యలేందో తెలుసుకుంటా. వాళ్ళకి మంచి సలహాలనేది ఇవ్వటానికి ఎనీ టైమ్ ఏ వేళలో అయినా గూడా నేను సిద్ధమే. ఓకే. ఒక మిస్డ్ కాల్ చేసినా గూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. వాళ్ళని విజిట్ చేస్తా. కంపల్సరీగా వాళ్ళకి మంచి సలహాలిచ్చేసి, వాళ్ళు గూడా ఏండ్ల కొద్దీ హ్మ్. మంచిగా దిగుబడి తీసుకునేటందుకు సెనర్జీ తరపున మంచి సపోర్టింగు, సలహాలు, సూచనలయితే తప్పకుండా ఇస్తాను.